ఎగ్జామ్ హాల్లో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చి ఏది పర్ఫెక్ట్ నెంబరో ఫైండ్ అవుట్ చేయమంటే ఈజీగా చేసేస్తాం. ఏదో ఒక చిన్న ట్రిక్స్ వాడతాం. చివరి యూనిట్ ప్లేస్లో వచ్చి మనకి 6 or 8 ఉండాలి, లేకపోతే దాని కారణాంకాల విలోమాల మొత్తం 2 అవ్వాలి. ఇలాంటి చిన్న ట్రిక్స్ వాడేసి ఇచ్చిన నెంబరు మనము పర్ఫెక్ట్ నెంబరో కాదో చెప్తాం. కానీ ఇలాంటి క్వశ్చన్ మనల్ని అడిగినప్పుడు క్రింది వాటిల్లో 496 యొక్క సరైన కారణాంకాలు ఏవి అని అడిగినప్పుడు మనం ఫస్ట్ కారణాంకాలు ఫైండ్ అవుట్ చేయాలి కదా అని చూస్తాం. బట్ ఈ క్వశ్చన్లో చిన్న ట్రిక్ ఏంటి అంటే మనకి ఈ నెంబర్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. ప్రతి ఆప్షన్లోనూ ఒక్క నెంబర్ మాత్రమే డిఫరెంట్గా ఉంది. ఆ నెంబర్స్ వచ్చి ఫస్ట్ ఆప్షన్లో 30, సెకండ్లో 31, థర్డ్ ఆప్షన్లో 32, ఫోర్త్ ఆప్షన్లో వచ్చేటప్పటికి 33. సో వీటిల్లో మనం ఇక్కడ ఒక్కటే ఆప్షన్ డిఫరెంట్గా ఉంది కాబట్టి, ఒక్కటే నెంబర్ ఉంది కాబట్టి ప్రతి ఆప్షన్లోనూ మనం ఇప్పుడు ఈ ఉన్న ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేసామనుకోండి. ఈ 496ని పక్కన పెట్టేసి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని 496 నుంచి మైనస్ చేస్తే అప్పుడు మనకి వచ్చేది 30, 31, 32, 33 అనేది తెలుస్తుంది. సో ఏ నెంబర్ అయితే వచ్చిందో అది కూడా మనకి అంటే ఇంకా మనకి పర్ఫెక్ట్ నెంబర్ అంటే దాని ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం యాడ్ చేసినప్పుడు ఆ నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఇంకా మనకి 31 డిఫరెన్స్ ఉందనుకోండి, సో అది ఆటోమేటిక్గా ఆప్షన్ బి అవుతుంది. లేదా 32 డిఫరెన్స్ ఉందనుకోండి, అది ఆప్షన్ సి అవుతుంది. ఇలా కాకుండా ఈ ఆప్షన్స్లో ఉన్న ఈ నెంబర్స్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఇచ్చారనుకోండి, సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన ఈ 496కి మనం వచ్చి ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఫస్ట్ 2, నెక్స్ట్ మళ్ళీ 2తో చేసినప్పుడు 124, నెక్స్ట్ మళ్ళీ 2 పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 62, నెక్స్ట్ మళ్ళీ 2 31s. సో ఇప్పుడు 31 ప్రైమ్ ఫ్యాక్టర్ మనకి. సో ఇది ద లాస్ట్. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఫ్యాక్టర్స్ ఎలా చూడాలి అంటే ఫస్ట్ 248s 496. సో 2 ఫ్యాక్టర్ అవుతుంది, అలానే 248 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 2 2s 4 ఇంటూ 124, అది కూడా 496. సో 4, 124 ఇవి కూడా ఫ్యాక్టర్స్. దాని తర్వాత 2 2s 4 కదా, 4 2s 8, 8 62, 8, 62 కూడా ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 8 నెక్స్ట్ 8 2s 16, సో 16, 31 ఇది కూడా ఫ్యాక్టర్. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనం కొన్ని ఫ్యాక్టర్స్ ఇక్కడ రాసాం. సో వీటిని మనం లైన్గా రాసుకుంటే ఫస్ట్ 1, నెక్స్ట్ 2, 4, 8, 16, 31, నెక్స్ట్ 62, 124, 248. సో ఇవి వచ్చి మనకి ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనకి ఈజీగా ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఇది మనకు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ ట్రిక్ నచ్చితే కాంపిటేటివ్ వెబ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీరు ఇదే సేమ్ ట్రిక్ని యూజ్ చేసి 8128 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ కూడా మీకు ఈ ట్రిక్ కరెక్ట్గా వర్క్ అవుతుంది.